ఎందుకంటే భూమి కొంటే తగులు పడలేక ఇబ్బందులు ఓకే శ్రీరామ్ గారు, ఏంటి ముగ్గురు వాదనలు కూడా మీరు విన్నారు. చట్టం ఒకటే అంటారా, లేక అధికారంలో ఉన్న వారికి చట్టం వేరే ఏమైనా ఉంటుందా? అందరికి ఒకటే మేడం చట్టం. నాకు అదేదో సామెత గుర్తొస్తుంది, అందరూ వెజిటేరియన్స్ కానీ గంపలో రొయ్యలన్నీ మాయమైన అంటారు. అట్లాగా అందరూ మేము పద్ధతిలో అంటే మేము పద్ధతిలో అంటారు. మరి కబ్జాలు ఎవరు చేస్తున్నారు, ఏ పార్టీ వాళ్ళు చేస్తున్నారు, ఎవరి మీద అసలు కంప్లైంట్ చేశారు? పవన్ కళ్యాణ్ గారు అసలు ఎవరి మీద కంప్లైంట్ చేశారు? అన్ని పార్టీలు మాకు సంబంధం లేదు అంటున్నారు. అది పవన్ కళ్యాణ్ గారికి చెప్పాలి అసలు ఎవరి మీద కంప్లైంట్ చేశారు అనేది. పవన్ కళ్యాణ్ అసలు పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేయాలేమో, పేర్లని చెప్పండి, ఏ రాజకీయ నాయకులు అక్కడ అడ్డం పడుతున్నారో పేర్లు చెప్పండి, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే అని చెప్పి ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారిని అడగాలేము. ఇప్పుడు ఎట్లా ఉందంటే గతంలో జరిగిన మాట వాస్తవం, ఎంత కాదన్నా ఇప్పుడు ఇందాక సోదరి గుర్తు చేసింది, ఒక కొండని ఇప్పుడు కబ్జాలంటే ప్రైవేట్ వ్యక్తులు చేసే కబ్జాలే కాదు, గవర్నమెంటే తనకి నచ్చిన వాళ్ళకి ఇచ్చేసే కార్యక్రమాలు గతంలో చేసింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారికి కొండ వాళ్ళ అమ్మాయికి ఇచ్చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు మేమే వెళ్ళి ఆపాము, దాన్ని స్వామీజీని తీసుకెళ్లి ఉద్యమాలు చేసి ఆపాము. అట్లాగే విశాఖపట్నంలో వాళ్ళకి నచ్చిన స్వామీజీ ఒక ఆయన ఉంటే ఆయనకి ఇచ్చేసి ఒక 15 ఎకరాలు ఇచ్చేసారు. ఇచ్చేసి మళ్ళీ గవర్నమెంట్ డబ్బులతోటి రోడ్డు కూడా వేసారు ఆ కొండపైకి. దాన్ని కూడా వెనక్కి తీసుకునే కార్యక్రమం ఉద్యమం చేసి వెనక్కి తీసుకునే, ఈ గవర్నమెంట్ వెనక్కి తీసుకునేలాగా చేసింది మేమే. అంటే కొన్ని గట్టిగా నిలబడితే కొన్ని జరుగుతున్నాయి, కానీ ప్రైవేట్ స్థాయిలోకి వచ్చేసరికి పార్టీల గొడవలు ఇవన్నీ ఎప్పుడైతే వస్తున్నాయో వాళ్ళు ఒకటైపోయి దీన్ని పట్టించుకోకుండా దాన్ని లైట్ గా తీసుకుంటున్నారు. ఇప్పుడు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పారు, నేనే కంప్లైంట్ పెట్టాను, 9 నెలలు అయింది, ఇప్పుడు దాకా చర్యలు తీసుకోలేదని. తప్పెవరిది? ప్రభుత్వందే కదా. దాని గురించే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది. నిన్న ఈ రోజు కూడా పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలని కొంతమందిని, జనసేన ఎమ్మెల్యేని కలిశారు, సమీక్షలు చేశారు. సరే, ఆ సమీక్షలు చేసిన సందర్భంలో మీరెవరు దీంట్లో ఉండబాకని, మీరెవరు ఉన్నా కూడా మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పారని వార్తలు వచ్చినాయి. సో అంటే ఆయన వరకు ఆయన పార్టీ పరంగా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు అసలు మొత్తం ఎమ్మెల్యేల వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి, మీరు కంట్రోల్ తప్పిపోతున్నారని చెప్పి చాలా సార్లు మాట్లాడారు. అండ్ సార్ కూడా నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో కూడా కలెక్టర్లకు కూడా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు కదా. రాజకీయ నాయకులైనా సరే ఎవరైనా సరే వాళ్ళపై ఆ నేతలు ఎవరున్నా సరే కేసులు పెట్టండి, మీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాను అని. నిజంగా రాజకీయ నాయకుల పైన అసలు కలెక్టర్లు కేసులు పెడతారా? అది లక్ష్మి గారు చెప్పాలి. లక్ష్మి గారు చెప్పండి. కాదు పెట్టాలన్నా కూడా ఇప్పుడు పైకి మాట్లాడే మాటలు వేరే ఉంటాయి, అండర్స్టాండింగ్లు వేరే ఉంటాయి. మన రాజకీయాలు మనకి తెలియని రాజకీయాలు ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇందాక మన మిత్రులు, జనసేన మిత్రులు చెప్తున్నారు, మేమే కొన్ని కంప్లైంట్లు ఇచ్చామండి, ఏమీ జరగట్లేదండి, గ్రీవెన్స్ లో ఇచ్చినా జరగట్లేదండి, కలెక్టర్కి ఇచ్చినా జరగట్లేదంటే కలెక్టర్ అంటే ఏంటి? ఆయనకి మ్యాజిస్ట్రేట్ పవర్లు ఉంటాయి, ఆయన కూడా బెదిరించేది. నిజంగా కరెక్ట్ గా ఉంటే ఎవడన్నా బెదిరించగలరా కలెక్టర్ని? ఆయన కరెక్ట్ గా ఉంటే. అంటే కలెక్టర్లు కూడా ఎక్కడైనా కాంప్రమైజ్ అయిపోతున్నారు. ఎందుకు కాంప్రమైజ్ అవుతున్నారంటే రాజకీయ వ్యవస్థ మళ్ళా ఫైనల్ గా వచ్చి మళ్ళీ రాజకీయ వ్యవస్థ. అందుకనే ఇప్పుడు ముఖ్యమంత్రి గారైనా ఉప ముఖ్యమంత్రి గారైనా ఏదైతే చెప్తారో దాన్ని సీరియస్ గా దాన్ని అమలు జరిగేలాగా చూడాలి. అమలు జరిగేలాగా చూడకపోతే ఈ ప్రభుత్వంలో చాలా మొత్తం అసలు ఈ ప్రభుత్వం వచ్చిందంటేనే చాలా కీలకమైన విషయం ఏంటంటే ఉత్తరాంధ్రలో ఈ ల్యాండ్ గ్రాబింగ్స్, భూ కబ్జాలు, వీటన్నిటిని మేము కరెక్ట్ చేస్తామని చెప్పి వచ్చారు. ఇప్పుడు దాకా అసలు 500 కోట్లు పెట్టి కట్టిన ఆ బిల్డింగ్ ని ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు. 18 నెలలు అయిపోయింది. ఇదంతా మనం ఎందుకు ఈ ప్రభుత్వాన్ని ప్రజలు ఎందుకు తీసుకొచ్చారు? అప్పుడు కరెక్ట్ గా చేయలేదనే కదా. 18 నెలలు అయినా సరే ఒక్క బిల్డింగ్ ని ఏం చేయాలో తెలియక కొట్టుకుంటుంటే మీరు మిగతా రాష్ట్రాన్ని ఎట్లా పరిపాలన చేస్తారు? మొత్తం ఉత్తరాంధ్రలో కబ్జాలన్నీ ఎట్లా మీరు కరెక్ట్ చేస్తారు? మేము ఆ రోజున మనం వైసీపీని విపరీతంగా విమర్శించాం కదా. అంత మాత్రం చేత ఈ రోజు గవర్నమెంట్ లో చూసి చూడడానికి జరుగుతుంది, ఎలా చూస్తూ ఊరుకుంటాం? కాబట్టి చూస్తూ ఊరుకోవడం అనేది స్థానిక స్థాయిలో జరుగుతుంది. స్థానికంగా ఉన్న స్థాయిలో అండర్స్టాండింగ్లు, ఒకళ్ళకొకళ్ళు మొహమాటాలు, ఈసారి నువ్వు చూసుకో, వచ్చేసారి నేను చూసుకుంటా, 5 ఏళ్ళు నువ్వు ఉంటా, 5 ఏళ్ళు నేనుంటా, ఈ రెండు రకాలుగానే వ్యవహరిస్తుంటే ఏమవుతుంది? కొత్త పార్టీలు ఎదుర్కొంటారు ప్రజలు. రైట్, లక్ష్మి గారితో మాట్లాడదాం. లక్ష్మి గారు, ఇది రాజకీయ పోరు కాదు,